అక్కడ కూతురి కాపురం బాగుపడింది అన్న ఆనందం కన్నా ఈ ఆస్తి వచ్చింది అంతస్తు వచ్చిందన్న విషయమే ఆనందంగా ఉందా మీకు? అది పెద్ద విషయం కాదర్చన. వాళ్ళని వదలడం అంటే శంకర్ని నేను మర్చిపోవడం. నీ కోడలాగా అప్పుడే కుడికాలు పెట్టి లోపలికి రమ్మంటున్నావేంటి? కోడలాగా ఏంటండి, కోడలేగా. నాలోని అవిటితనం పోయింది గాని నా బ్రతుకులోని అవిటితనం అలాగే మిగిలిపోయింది లల్లి. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకండి? జరిగిపోలేదు లల్లి, మనసులో గుచ్చుకుంటూ ఆ జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. అందుకని నేను చేసిన పనులని తప్పులు అంటే అది చాలా చిన్న పదం. వాటికి శిక్ష అనుభవించాలి, లేదా ప్రపంచానికి దూరంగా మనశ్శాంతిని, మనుషుల్ని ఋషుల్ని చేసే యోగుల్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఆ విషయంలో ఏం చేయాలి అన్నది ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నాను. కానీ ఒక్క విషయంలో మాత్రం నిర్ణయం తీసుకున్నాను. ఏంటండి అది? నా ఆస్తి మొత్తం నీ పేరున రాయించాను. అవే ఈ డాక్యుమెంట్స్. పాపాలు పోయేది పుణ్యాలతోనే అంటారు. ఈ చేతులతో పుణ్యం చేసినా అది పాపమే అవుతుంది. బురదంటిన చేత్తో ఏ వస్తువు పట్టుకున్నా అది బురదే అవుతుంది. అందుకే ఈ ఆస్తితో ఏం చేస్తావో చేయి, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో. కానీ ఇందులో కొంచెం నా పాపాలు కడిగేసే మంచి పనులు 4 చేయి చాలు. మీరెళ్ళిపోతే నన్నేం చేయమంటారు? ఏ చెత్త కుప్ప పక్కనో అనాథ శవాన్ని కావాల్సిన నన్ను బ్రతికించావు. నీ మంచి మనసుతో మనిషిని చేశావు. నువ్వొచ్చిన పని పూర్తయిపోయింది లలి, వెళ్ళిపో లలి. ఈ డబ్బుతో నీకు నచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. వచ్చింది వెళ్ళాలని, ఆ రోజు మానవతా దృక్పథంతో మీకు సేవ చేయాలని వచ్చాను. కానీ మీరు పశ్చాత్తాపంతో మీరు చేసిన పాపాలన్నీ కడిగేసుకున్నారు. మంచిగా మనిషిగా మారాక మీరెక్కడికండి వెళతారు? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు అతిథిలా ఉన్నాను, ఇక నుంచి మీ ఆత్మీయురాలుగా ఉంటాను. నాకు ఈ ఆస్తి అవసరం లేదు, మీరుండండి చాలు. ప్లీజ్ మీరెక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ కారాపావేంటి? ఇంట్లో డాడీ మమ్మీ ముందు సరదాగా మాట్లాడుకుందాం అంటే కుదరట్లేదు. అందుకే కాసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందామని. ఏం మాట్లాడుకుందాం? మాట్లాడుకోవటానికి ఈ ప్రపంచంలో చాలా టాపిక్స్ ఉన్నాయి. ముందు దిగు చెప్తాను. రాలా వెళ్దాం. కూర్చో.
చందు ఏం తీసుకుంటారు సార్? కొంచెం మనశ్శాంతి తీసుకుంటానయ్యా. ఒక అమ్మాయి అబ్బాయి రెస్టారెంట్కి వస్తే ఒక పావు గంట సేపు వదిలేయాలి. అప్పుడు ఆర్డర్ అడగాలి. అడిగింది అరగంట లోపు తీసుకురాకూడదు. ఇది మినిమం సూత్రం బ్రదర్. మీరు ఫ్రీగా ఉంటే నేను ఫ్రీగా ఉన్నానని మా ఓనర్ ఫీల్ అవుతారు సార్. ఓహో, నీకు ఆ ప్రాబ్లం ఉందా? అయితే ఓ పని చేయి. నీ రెస్టారెంట్లో ఆర్డర్ ఇస్తే తీసుకురావడానికి ఏది అరగంట పడుతుందో అది తీసుకునిరా. అలాగైతే తండూరి ఫ్రాన్స్ తీసుకొస్తాను. ఓకే, నీ ఇష్టం. ఓకే సార్. ఇప్పుడు అరగంట సేపు నాతో ఏం మాట్లాడాలి సంతోష్? చాలా మాట్లాడచ్చు. నీ మీద నాకున్న ఇష్టం గురించి మాట్లాడచ్చు. పెళ్ళయ్యాక మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడచ్చు. అప్పటికి టైం ఉందనుకో, అంతకన్నా ముందుకెళ్ళి మన హనీమూన్. మనిషి ఏకాంతాన్ని నాశనం చేసే ఏకైక సాధనం. ఇది ఉంటే మనం మాట్లాడుకోలేం, లేకపోతే ఎవరు మనతో మాట్లాడలేరు. ముందా ఫోన్ చూడు. యుఎస్ నుంచి. హలో, యా సంతోష్ హియర్. హలో హలో చందు, సిగ్నల్ లేదు. 1 minute. హలో హలో హలో. చందు, బావున్నావా చందు? నువ్వెంత బావున్నావో నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. నీకలా అనిపిస్తుందేమో. నేను బానే ఉన్నాను. అవునా? అంటే రాజాని మర్చిపోయినట్టేనా? చెప్పు చందు, మర్చిపోయేంత చిన్న పరిచయం కాదు మీది. అయినా మర్చిపోయావా? గుర్తుంచుకోవడంలో అర్థం లేనప్పుడు మర్చిపోవడమే మంచిది కదా. అంటే ఇంకా ప్రయత్నించే దగ్గరే ఉన్నావన్నమాట. మర్చిపోగలిగేది గతాన్ని చందు, జ్ఞాపకాల్ని కాదు. నిన్న రాత్రి నువ్వు తిన్న కూరేంటో కూడా నీకు గుర్తుండకపోవచ్చు, కానీ రాజాతో గడిపిన ప్రతి క్షణం నీకు గుర్తుంటుంది. ఎందుకంటే ప్రేమ అనేది మర్చిపోలేని జ్ఞాపకం కాబట్టి. నాకే జ్ఞాపకాలు లేవు, ఎవరి మీద ప్రేమ లేదు. నన్ను వదిలే మాధవి. ఎందుకు చందు ఇలా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ బతుకుతున్నారు? స్కానింగ్ లో చూస్తే గుండెలో ఏముందో కనిపించే పనైతే ఇప్పటికీ నీ గుండెలో రాజా కనిపిస్తాడు, రాజా గుండెలో నువ్వు కనిపిస్తావు. పక్క పక్కనే ఉన్న 2 పక్షులు విడిపోతేనే చూసి భరించలేం. అలాంటిది మీరిద్దరూ విడిపోయి బతుకుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాం చందు. మాధవి ప్లీజ్, ఆ టాపిక్ వదిలే. మీరు నా ఫ్రెండ్. ఓ అలాగా. మరి మీ ఫ్రెండ్ కోసం ఏం ఆర్డర్ చేయలేదా? లేదండి, నేను వెళ్ళాలి. ఏంటండి, మా ప్రైవసీకి ఇబ్బంది కలుగుతుందనా? నో ప్రాబ్లం, కూర్చోండి. లేదండి, నేను వెళ్ళాలి. వస్తాను చందు. నేను చెప్పింది కొంచెం ఆలోచించు. ఏంటి, మన వెయిటర్ సిన్సియర్గా నేను చెప్పినట్టు లేట్ చేస్తున్నాడుగా? రాజా ఫోటో? ఈ పర్సులో ఫోటో ఉంది అంటే బహుశా ఇది నీ ఫ్రెండ్ మాధవి పర్స్ అనుకుంటా కదూ?
అవును సంతోష్, మాధవిదే. రాజా ఫోటో తన పర్సులో ఉంది అంటే రాజాకి తను తెలుసా చందు? హా? మాధవి తనింట్లోనే ఉంటుంది. అవునా? మరి నాకు చెప్పనే లేదే. అది ఒక అమ్మాయి ఫోటో అబ్బాయి పర్సులో, ఒక అబ్బాయి ఫోటో అమ్మాయి పర్సులో ఎప్పుడుంటుంది? నీ ఫ్రెండ్ రాజాని లవ్ చేస్తుందా? ఆ చేస్తుంది. మరి ఆ విషయం రాజా చెప్పలేదా? చెప్పుండేది, మధ్యలో మరొకరి వల్ల చెప్పలేకపోయింది. అవునులే, ప్రతి లవ్ స్టోరీకి ఎవరో ఒకరు విలన్ ఉంటారు కదా, హా, అందుకే చెప్పకపోయి ఉండొచ్చు. చందు, కమాన్. ఆ, సార్ ఆర్డర్ రెడీ అవుతుంది సార్. బిల్ ఎంత అవుతుంది? 350 సార్. 1 minute. బిల్లుకి 350, నీ సిన్సియారిటీకి 150. మరి ఆర్డర్ సార్? నువ్వు తినేసేయి, ఓకే? పచ్చందు. నేను ఇండియా వచ్చాక ఇండియాలో నా మొదటి ఫ్రెండ్ ఎవరో తెలుసా? రాజా. నిజంగా రాజా లాంటి మంచి పర్సన్ చాలా రేర్గా ఉంటారు చందు. ఈ రోజు మన ప్రేమ పెళ్లి వరకు వచ్చిందంటే అందుకు కారణం రాజా. సో రాజాకి మన ఇద్దరం చాలా రుణపడి ఉన్నాం. ఇప్పుడు అతని గురించి ఎందుకు సంతోష్? ఎందుకంటే వెంటి డార్లింగ్, రాజా లాంటి నైస్ పర్సన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. హీ సేవ్డ్ మై లైఫ్. ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు చందు, కానీ రాజా లాంటి హెల్ప్ చేసే ఫ్రెండ్ మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. తను నాకు పరిచయం అవ్వకముందే నాకు హెల్ప్ చేశాడు. అందుకే రాజా అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. సరే, మనం ఇంటికి వెళ్దామా? ఇంటికేగా వెళ్తున్నాం. మరి ఈ రూట్ లో వెళ్తున్నావేంటి? రాజా ఇల్లు ఇటేగా. నో! ఏమైంది చందు? ఇప్పుడు రాజా ఇంటికి ఎందుకు? ఎందుకేంటి చందు? రాజా మనిద్దరిని ఎలా కలిపాడు? ఈరోజు తను లవ్ లో ఉన్నాడు, మనం ఎంకరేజ్ చేయాలి కదా. ఏమని ఎంకరేజ్ చేస్తావు సంతోష్? ఏమనంటే మాధవి మనసులో ప్రేమ గురించి రాజాకి అర్థమయ్యేలా చేయాలి. వాళ్ళిద్దరూ ఒకటి కావడానికి మనం హెల్ప్ చేయాలి. నా ఫ్రెండ్ రాజా లవ్ లో ఉన్నాడని తెలిసాక వాళ్ళిద్దరిని ఒకటి చేయకపోతే ఫ్రెండ్గా నేను ఎందుకు చెప్పు? ఇప్పుడు అవన్నీ మనకెందుకు? తన మనసులో ఏముందో తెలియకుండా నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం బాగుండదు. నో, తన మనసులో ఏముందో మనకు అనవసరం. మాధవి మనసులో మాత్రం రాజా ఉన్నాడని తన పర్సులో ఉన్న ఫోటో చెప్పింది. అంత ప్రేమని అలా పర్సులో దాచుకుని తిరుగుతుంటే ఆ ప్రేమని రాజాకి అర్థమయ్యేలా చెప్పాలి. మాధవి తరఫున మనం మాట్లాడదాం. రాజా మనసులో మాధవి చేరేలా మనం చెయ్యాలి. అలాంటిది ఏమైనా ఉంటే మాధవి చూసుకుంటుంది సంతోష్. ముందింటికి పోని. నో చందు, రాజా ప్రేమ కోసం హెల్ప్ చేయడానికి వచ్చిన ఈ మంచి అవకాశాన్ని మాత్రం నేను అస్సలు వదులుకోను. వాళ్ళిద్దరినీ బర్గర్ లాగా ఒక్కటి చేసేదాకా నేను అస్సలు నిద్రపోను. మాధవి, మాధవి. మాధవమ్మ గారు బయటికి వెళ్ళినారు బాబు. అలాగా, సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వచ్చాక ఫోన్ చేయమని చెప్పు. ఆనాగే బాబు.
హాయ్ ఫ్రెండ్. హాయ్ సంతోష్, ఏంటిలా సడన్గా? ఏం లేదు, చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. నన్ను సర్ప్రైజ్ చేయడానికి కాబోయే శ్రీమతితో వచ్చావా? లేదు ఫ్రెండ్, మేం కలిసి తిరుగుతుంటాం. చందు నన్ను అస్సలు వదిలిపెట్టి ఉండలేదు. అవునులే, నువ్వంటే బాగా ప్రేమ కదా. తనేదో పాపం నిలబడటానికి ఇబ్బంది పడుతుంది, లోపలికి వచ్చి కూర్చోమనండి. సెందమ్మా బాగున్నారమ్మా? చందు, ఆవిడ నీకెలా తెలుసు? అది అది సంతోష్. ఒకప్పుడు ఈవిడ వాళ్ళ ఇంట్లో పనిచేసిందిలే, అలా తెలుసు. ఓ అలాగా. లోపలికి రండమ్మా. పచ్చందు. అక్కర్లేదు సంతోష్, వెళ్దాం పదా. ఏంటి చందు, వచ్చిన విషయం వదిలేసి ఎలా వెళ్తాం చందు? మేడం గారికి ఇక్కడ నిలబడితే గతం గుర్తొస్తున్నట్లుంది. గతమా? అదే సంతోష్, సాగర్లో మేమిద్దరం గొడవ పడ్డాం కదా, దాని గురించి అంటున్నాను. చచ్చా, తను అలాంటిది కాదు ఫ్రెండ్. మనసులో ఏం పెట్టుకోదు. ఇప్పటి వరకు దారిలో నీ గురించి, నీ మంచితనం గురించి మాట్లాడుకుంటూ వచ్చింది. అవునా? మేడం గారు నా మంచితనం గురించి మాట్లాడారా? అవును ఫ్రెండ్. సరే, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఎస్ ఫ్రెండ్, నీ గురించి ఆలోచిస్తూ నీ ప్రేమ కోసం తప్పిస్తున్న నీ లవర్ గురించి చెప్పడానికే వచ్చాం. నాలవరా? ఎస్ ఫ్రెండ్, ఒకప్పుడు నాలాగా బహుశా తను కూడా మనసులో పెట్టుకుని చెప్పలేకపోతుందేమో. ఎవరి గురించి నువ్వు చెప్పేది? నా లవర్కి నేనిప్పుడు శత్రువుని కదా. నోనో, అలాంటిదేం లేదు ఫ్రెండ్. నిన్ను తన మనసులోనే కాదు, తన పర్స్లో నీ ఫోటో కూడా పెట్టుకొని తిరుగుతుంది. కావాలంటే చూడు. ఈ పర్స్ మాధవిది ఫ్రెండ్. బై మిస్టేక్ మాధవి తన పర్స్ని రెస్టారెంట్లో మర్చిపోయింది. అప్పుడే తెలిసింది మాధవి నిన్ను ప్రేమిస్తుంది అని. ఓ, పర్స్ మర్చిపోయిందా? అయినా పర్సులో ఫోటో ఉన్నంత మాత్రాన మనసులో నేనుండాలన్న రూలేం లేదుగా. లేదు ఫ్రెండ్, మనసులో లేకుండా పర్స్లో నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటుంది? తన ప్రేమని నువ్వు అర్థం చేసుకోవాలి ప్లీజ్. మా ఇద్దరిని నువ్వు కలిపావు, మీ ఇద్దరిని నేను కలిపానన్న సాటిస్ఫాక్షన్ నాకు ఇవ్వు ఫ్రెండ్. తన లవ్ని నా కోసం నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అలాగే, ట్రై చేస్తాను. ఐ నో ఫ్రెండ్, నా మాట నువ్వు కాదనమని నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. లోపలికి రండమ్మా, కాపీ తాగి వెళ్దురు కానీ. వద్దులే నూకాలు, పాపం సంతోష్తో తను హ్యాపీగా బయట తిరగాలనుకుంటే మనమిచ్చే కాఫీ ఏం తాగుతుంది? లోపలికి పిలిచి తన ఆనందం పాడు చేయడం ఎందుకు? వెళ్ళనివ్వు. చందు మనసు కరెక్ట్గా అర్థం చేసుకున్నా ఫ్రెండ్. కొత్త పరిచయం కాదుగా. ఓకే ఫ్రెండ్, మరి ఈ పర్సు? మాధవి బయటకెళ్ళింది, వచ్చాక నేనే ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఫ్రెండ్, ఆ లవ్ విషయం మాత్రం మర్చిపోకే. అలాగే. దాట్స్ గుడ్. బాయ్. కమాన్ చందు.
ఓ